సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న ఆశాలను సిఐటియు నాయకులు ఎక్కడికక్కడ నిర్బంధించడంతో పాటుగా ఆశాలపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద పాత జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు 18,000 రూపాయల వేతనం పెంచుతామన్న ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. దాన్ని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుందంటూ విమర్శించారు. మహిళలు అన్న కనీసం సోయి లేకుండా పోలీసులతో కుట్టించడం అన్యాయమని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమం ఆశాలది ఉంటే మరి ముందస్తు కార్యక్రమంలో భాగంగా మరి నిన్న అరెస్టులు చేయడం జరిగింది. ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అరెస్టులు చేయడం కాదు, ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ ముందర పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడితే ఇవాళ ఆశాల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సరికాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము సమస్యలు పరిష్కారం చేయమంటే ఇవాళ ఆశాలని మరి మహిళలను చూడకుండా కూడా పురుష పోలీసులు ఇవాళ అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆశాలు అడిగేటువంటి ఏమి చాలని వేతనాలు చేస్తున్నారు ఆశాలు. మరి ఆశాలకు కృష్ణుడి వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున మరి ఢిల్లీ మరి హైదరాబాద్ లో మరి ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న ఆశాలని వల్ల ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీన్ని మేము సిఐటిగా పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. మరి ఆశాల సమస్యలను పరిష్కారం చేయని రాష్ట్ర ప్రభుత్వము మరి ఆశాలను ఇంత నిర్లక్ష్యంగా మరి అరెస్టు చేయడం సరికాదని చెప్పేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో మేము ఈ దిష్టిబొమ్మను